కృష్ణ ముకుంద మురారి రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. మహేంద్రవర్మ డోర్ బెల్ ప్రెస్ చేయడంతో అప్పటి వరకు హాల్లో ఏదో దీర్ఘంగా ఆలోచించుకుంటున్న విశ్వనాథం వెళ్ళి ఓపెన్ చేశాడు. ఆయన్ని చూడగానే విశ్వనాథం ఆశ్చర్యపోయాడు. అరే బావగారు, మీరా? అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి అంటూ కంగారుగా ఆహ్వానించాడు విశ్వనాథం. మహేంద్ర మెల్లగా లోపలికి వచ్చాడు. కాసేపటికి ఇద్దరు హాల్లో కూర్చున్నారు. కొద్దిసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఏంటి బావగారు, నాతో ఏదైనా చెప్పాలని వచ్చి చెప్పలేక మొహమాట పడుతున్నారా అని అడిగాడు విశ్వనాథం మెల్లగా. బావగారు, ఈ టైంలో ఇలా అడగొచ్చో లేదో తెలియదు, కానీ నాకు వేరే దారి లేదు. ఈ పని మీ వల్ల మాత్రమే అవుతుందని నమ్మి మీ సహాయం కోసం వచ్చాను అని చెప్పాడు మహేంద్రవర్మ. నా వల్ల అయ్యే సహాయమా? అది కూడా మీకు ఉపయోగపడేది. ఖచ్చితంగా చేస్తాను. ఏంటో చెప్పండి బావగారు అని అడిగాడు విశ్వనాథం. మహేంద్రవర్మ కాస్త ధైర్యం తెచ్చుకొని తన మనసులో కోరిక చెప్పాడు. అంతా విన్నాక విశ్వనాథంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చూడండి బావగారు, చాలా రోజుల తర్వాత నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. దానికి కారణం ముకుంద నా కూతురు స్థానంలో వచ్చి నన్ను ప్రేమగా చూసుకోవడం. మీరు చెప్పినట్టు కృష్ణ లేని స్థానాన్ని భర్తీ చేయడం నా లైఫ్లో కంటే మీ అబ్బాయి లైఫ్లోనే అతి ముఖ్యం. ఎందుకంటే ఈ ముసలోడి జీవితం మహా అయితే మరో 10 లేదా 15 ఏళ్ళు. కానీ మురారి బాబుది సంతోషంగా బతకాల్సిన నిండు నూరేళ్ల జీవితం. బాబు గురించి అన్నీ తెలిసి అన్ని విధాలుగా అర్థం చేసుకోగలిగే అమ్మాయి మాత్రమే తన భార్య స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలదని మీరు నమ్ముతున్నారు. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు విశ్వనాథం సీరియస్గా. ఆయన అర్థం చేసుకొని ఒప్పుకోవడంతో మహేంద్రవర్మ చాలా సంతోషించారు. మరింకేం, ముకుంద మీరు చెప్తే కాదన్నది కాబట్టి ఏదోలా మాట్లాడి మీరే ఒప్పించండి. మా వాడి సంగతి మేం చూసుకుంటాం అని చెప్పాడు మహేంద్రవర్మ ఉత్సాహంగా. లేదు బావగారు, మన ప్రయత్నం మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే ముకుంద ఇప్పుడే వచ్చింది. పైగా బాబు కూడా ఇప్పుడిప్పుడే కృష్ణ ఆలోచన నుంచి బయటకు వస్తున్నాడు. నాకు తెలిసి కొద్ది రోజులు వాళ్ళిద్దరిని ఒకే చోట పెట్టి ఇద్దరి మధ్య చనువు పెరిగి కాస్త నార్మల్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాక మనం మెల్లగా ఈ విషయం చెప్పడం బెటర్. అప్పుడే వాళ్ళు ఆలోచించడానికి అంగీకరించడానికి ఎక్కువ టైం ఉంటుంది అని చెప్పాడు విశ్వనాథం ఆలోచిస్తూ. ఒక రకంగా మీరు చెప్పింది కూడా కరెక్టే బావగారు. ఇలాంటి విషయాల్లో అనవసరంగా తొందరపడకూడదు. మీరు చెప్పినట్టు టైం తీసుకునే చెప్పాలి. కానీ మనం కోరుకున్నట్టు చనువు పెరగడానికి వాళ్ళిద్దరూ ఒకే చోట ఎలా ఉంటారు? మా వాడు ఉండేది మా ఇంట్లో, ముకుంద ఉండేది మీ ఇంట్లో అని చెప్పాడు మహేంద్రవర్మ. ఆ సంగతి వదిలేయండి. బాబుని మా ఇంటికి పంపించి వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బహుశా పైనున్న నా కూతురు కూడా సంతోషిస్తుందేమో అని చెప్పాడు విశ్వనాథం. సరే బావగారు, నా కొడుకు సంతోషం వాడి జీవితం మీ చేతిలో ఉంది. మిమ్మల్ని నమ్మి నేను ధైర్యంగా వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. అమూల్య హాస్పిటల్ ముందు స్కూటీ ఆపి లోపలికి వచ్చింది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అర్జున్ కృష్ణ ఎక్కడున్నాడు అని అడిగింది. ఆయన తన క్యాబిన్లో ఉన్నారు మేడం అని చెప్పింది రిసెప్షనిస్ట్. ఓకే, డాక్టర్ అమూల్య పిలుస్తుందని చెప్పి క్యాంటీన్కి రమ్మని అంటూ వెళ్ళిపోయింది అమూల్య. రిసెప్షనిస్ట్ అర్జున్కి కాల్ చేసి ఆమె చెప్పినట్టే చెప్పింది. తన కోసం అమూల్య వచ్చిందని తెలిసాక అర్జున్ సంతోషంగా క్యాంటీన్కి వచ్చాడు. ఒక ఖాళీ టేబుల్ దగ్గర సీరియస్గా కూర్చున్న అమూల్యను చూశాడు. అదేంటి అమ్ము, తాగడానికి ఏదైనా ఆర్డర్ ఇవ్వచ్చుగా, ఎందుకలా సైలెంట్గా కూర్చున్నావు అన్నాడు అర్జున్. అమూల్య ఏం మాట్లాడకుండా సూటిగా చూస్తూ ఉండిపోయింది. సరే కూర్చో, కాఫీలు తీసుకొస్తా అంటూ వెళ్ళసాగాడు అర్జున్. నా డైరీ నువ్వు దొంగిలించావా అర్జున్ అని అడగడంతో వెళ్తున్న అర్జున్ అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూసి దొంగిలించలేదు, తీసుకున్నానని చెప్పాడు అర్జున్. చెప్పకుండా తీసుకుంటే దొంగిలించడం అనే అంటారు, కానీ అది తీసుకున్నావంటే ఖచ్చితంగా చదివే ఉంటావు కదా. అంటే నా లవ్ విషయం కూడా తెలిసి ఉంటుంది. మరి ఇన్ని రోజులు అన్నీ తెలిసి కూడా నువ్వు ఏమీ తెలియనట్టు నా దగ్గర యాక్ట్ చేశావా? ఎందుకు అర్జున్? అట్లీస్ట్ నన్ను ఒక మాట అయినా అడిగి ఉండొచ్చు కదా అంది అమూల్య కోపంగా. నా సంగతి కాసేపు పక్కన పెట్టు. నువ్వెందుకు నీ లవ్ విషయం నాతో చెప్పలేదు? ప్రాణంగా ప్రేమించావు, ప్రతి జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకున్నావు, నా గురించి ఎన్నో అద్భుతమైన మాటలు రాసుకున్నావు. మరి అదంతా నాతో ఎందుకు చెప్పలేదు? ఈ విషయం మీద క్లారిటీగా ఆన్సర్ ఇవ్వు, ఆ తర్వాత నేను చెప్తానన్నాడు అర్జున్ సీరియస్గా చూస్తూ. నిన్ను మొదటిసారి ఇంటర్లో కలిసినప్పటి నుంచి నువ్వంటే నాకు అదో రకమైన ఇష్టం అర్జున్. కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఇష్టం పిచ్చి ప్రేమగా మారిపోయింది. ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేదాన్ని. నా మనసులో మాట నీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఏదో భయం నన్ను ఆపేసేది. ఒకవేళ నా లవ్ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, మన మధ్య ఉన్న ఈ కాస్త స్నేహం కూడా ఉండదేమో అని భయమేసి చెప్పలేకపోయాను.
కానీ ఒకరోజు నీ అంతట నువ్వే నా భయాన్ని నిజం చేస్తూ నా మీద వేరే ఉద్దేశం ఉందా, ఒకవేళ ఉంటే ఇప్పుడే విడిపోదామని అడిగావు. ఆ క్షణం నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ప్రేమ విషయం చెప్పినా అది నాకు ఎలాగూ దక్కదు. కనీసం ఫీలింగ్స్ లేవని మాటిస్తే నీ స్నేహమైనా మిగులుతుంది అనుకొని ఆ రోజు మాటిచ్చాను. ఏ రోజైతే నీకు మాటిచ్చానో ఆ రోజే నేను బలంగా ఫిక్స్ అయిపోయాను, ఇంకెప్పటికీ నా మనసులో మాట నీకు చెప్పకూడదని అని చెప్పింది అమూల్య తలదించుకొని. ఆమె చెప్పింది మొత్తం విన్నాక కాసేపు అర్జున్కి నోట మాటలు రాలేదు. ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు అర్జున్. ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది అమూల్య అనుమానంగా. అతని మాటతో ఆలోచన నుంచి బయటకు వచ్చి మరుక్షణం ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. ఈసారి ఊహించని పరిణామానికి షాక్ అవ్వడం అమూల్యవంతైంది. మనసులో కొండంత ప్రేమ ఉన్నా ప్రేమించిన వాడి స్నేహం కోసం దాన్ని మనసులో మౌనంగా దాచుకున్నావు. ఆఖరికి ప్రేమించిన వాడి సంతోషం కోసం ఆ ప్రేమనే త్యాగం చేసేసా. ఇంతకంటే గొప్ప మనసున్న అమ్మాయి ఏ అబ్బాయికి దొరుకుతాడు బంగారం? నిజంగా మిమ్మల్ని నా కోసం పుట్టించిన ఆ దేవుడికి, మన ఇద్దరిని కలిపిన నీ డైరీకి నేను ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా అవి తక్కువే అన్నాడు అర్జున్ సంతోషంగా హత్తుకుంటూ. అర్జున్ మాటలకి ఇన్ని రోజులుగా మనసులో మోస్తున్న భారం మొత్తం దిగిపోయి పట్టరాని సంతోషం వచ్చేసింది అమూల్యకు. అయినా ఏంటే నువ్వు, మంచితనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ప్రేమించడంలో నువ్వు మరీ ఇంత స్వార్థపరురాలివా అని అడిగాడు అర్జున్ కౌగిలి వదిలి చూస్తూ. ఆమె అలా అనడంతో అర్థం కానట్టు చూసింది అమూల్య. 4 ఏళ్లుగా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు, బాగుంది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి కూడా నువ్వు మాత్రమే ప్రేమిస్తున్నావు, అది బాలేదు. అరే, అట్లీస్ట్ ఇప్పుడైనా నాకు ప్రేమించే అవకాశం ఇవ్వచ్చు కదా. మాకు మనసు ఉందే, మేము ప్రేమించగలం. ఎంతసేపు నీ ప్రేమని ఇవ్వడం మాత్రమే కాదు, అవతల వాళ్లకు ప్రేమించే అవకాశం కూడా ఇవ్వాలి అన్నాడు అర్జున్ నవ్వుతూ. అది అర్జున్, అసలు ఏం జరిగిందంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది అమూల్య. ఆమె మాట పూర్తి కాకముందే గట్టిగా ముద్దు పెట్టేశాడు అర్జున్. దాదాపు 4 ఏళ్ళు అతను పక్కనే ఉన్నా కూడా ఆ ప్రేమ కోసం తను ఎదురు చూసింది. అలా ఇన్నేళ్ల తన నిరీక్షణకు ఫలితంగా ఈరోజు తను కోరుకున్న ప్రియుడు ప్రేమతో మనస్ఫూర్తిగా పెడుతున్న మొదటి ముద్దుకు అమూల్య సంతోషంగా సహకరించింది. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న మురారి రింగ్ అవుతున్న తన ఫోన్లో విశ్వనాథం పేరు చూసి సంతోషంగా లిఫ్ట్ చేశాడు. హలో మావయ్య గారు, చెప్పండి అని అడిగాడు మురారి. ఎలా ఉన్నావు బాబు అని అడిగాడు విశ్వనాథం ప్రేమగా. ఎలా ఉంటాను మావయ్య, మీ అమ్మాయి నా జీవితాన్ని సగంలో వదిలేసి వెళ్ళిపోయింది కదా. తను ఎక్కడ వదిలేసిందో నేను ఇప్పటికీ అక్కడే ఉన్నాను. జీవితంలో ఇంచు కూడా ముందుకెళ్ళలేదు అని చెప్పాడు మురారి బాధగా. కొన్ని నిజాలు అబద్ధాలైతే బాగుండు, కొన్ని పరిచయాలు జీవితాంతం ఉంటే బాగుండు అని మన మనసు కోరుకుంటుంది బాబు. కానీ తప్పదు, ఆ విధాత రాసిన వాస్తవ రాతను మనం అంగీకరించాలి అని చెప్పాడు విశ్వనాథం. సరే, నా సంగతి వదిలేయండి, మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగాడు మురారి ప్రేమగా. బాగానే ఉన్నానా అంటే ప్రస్తుతానికి బతుకున్నాను బాబు, అంతే, అంతకు మించి ఏం చెప్పలేను. కాకపోతే మనసులో చిన్న ఆశ పుట్టింది, అది మీకు చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నానని చెప్పాడు విశ్వనాథం మెల్లగా. అరే ఏంటి మావయ్య, మీరు మీ అమ్మాయి మన మధ్య లేకపోయినా నేను ఎప్పటికీ మీ అల్లుడినే, మీరు ఎప్పటికీ నా మావయ్యే. మనలో మనకు మొహమాటం ఏంటి, పర్వాలేదు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు మురారి సీరియస్గా. కృష్ణ ఉన్నప్పుడు నువ్వు నాతో చెప్పావు గుర్తుందా, కొడుకులు లేని మామగారికి అల్లుడే పెద్ద కొడుకు అని. ఇప్పుడు నాకు ఆ కొడుకుతో కలిసి ఉండాలని ఉంది బాబు. నువ్వు వస్తావా, మా ఇంట్లో ఈ మామయ్యతో ఉంటావా అని అడిగాడు విశ్వనాథం ఆశగా. మురారి కాసేపు బాగా ఆలోచించాడు. ఆయన కోరికలో ఎలాంటి తప్పు కనిపించలేదు. దాంతో తప్పకుండా వస్తారని, ఆయనకు నచ్చినన్ని రోజులు ఉంటారని మాట ఇచ్చేశాడు మురారి. అల్లుడు ఒప్పుకోవడంతో తన ప్లాన్ వర్కౌట్ అయిందని విశ్వనాథం సంతోషించాడు. సమయం సాయంత్రం 6 గంటలు. మురారి తన ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పి తనకు కావలసిన వస్తువులు బట్టలు ఒక బ్యాగులో సర్దుకొని విశ్వనాథం ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరిని కలపాలనే ఉద్దేశంతోనే విశ్వనాథం ఇలా ప్లాన్ చేశాడని అర్థమై వర్మగారి కుటుంబం కూడా సంతోషించింది. డోర్ బెల్ కొడదామనుకుంటే అవి ఓపెన్ చేసి ఉండటంతో నెట్టుకొని లోపలికి వచ్చేశాడు. కృష్ణతో అల్లరి చేసిన ఆ ఇల్లంతా అపురూపంగా చూస్తూ హాల్లోకి వచ్చిన మురారి కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. కురులను ముడివేయకుండా స్వేచ్ఛగా వదిలేసి చీర కొంగుతో నుదుటిపై చెమట తుడుచుకుంటూ కుర్చీపై స్టూల్ వేసుకొని ఏదో ఫోటోని గోడకు తగిలించడానికి ట్రై చేస్తుంది ముకుంద. ముకుంద అలా ప్రపంచాన్ని మర్చిపోయి శ్రద్ధగా పనిచేస్తుంటే నడుం మడతలో చెమట బొట్లు మరీ ముద్దుగా అనిపించాయి మురారికి. వెంటనే తన ఆలోచన తనకే తప్పుగా అనిపించి చూపు కిందికి దించేశాడు. హే ముకుంద, ఇక్కడేం చేస్తున్నావన్నాడు మురారి సీరియస్గా.
ఆ వాయిస్తో వెనక్కి తిరిగి చూసి, అరే మురారి, నువ్వెప్పుడొచ్చావంటూ ఇంకా ఏదో చెప్పబోయ్ స్టూల్ పైనుంచి జారిపోయింది ముకుంద. ఆల్మోస్ట్ కింద పడిపోయింది అని ఫిక్స్ అయిపోయి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ముకుంద. కానీ అంతకంటే ఫాస్ట్గా మురారి ముకుందను కింద పడకుండా పట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా మురారి చేతుల్లో పసిపిల్లలా పడిపోయింది ముకుంద. తను ఎంతసేపటికి కింద పడకపోయేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ముకుంద. తన చేతిలో ఉన్న ఫోటోని చూస్తూ, అరే నా పెయింటింగ్కు ఏం కాలేదు, బాగానే ఉంది అంది ముకుంద ఉత్సాహంగా. తనున్న పొజిషన్ మర్చిపోయి ముకుంద అలా చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తుంటే మురారికి నవ్వొచ్చింది. భార్య చనిపోయాక దాదాపు 7 తర్వాత అనుకుంటా మురారి మొహంపై స్వచ్ఛమైన చిరునవ్వు సహజంగా వచ్చింది. హలో మేడం, గాల్లో ఉత్సాహపడింది చాలు, కొంచెం నేల మీదకి దిగుతావా, నా చేతులు లాగేస్తున్నాయి అన్నాడు మురారి చిరునవ్వుతో. అప్పుడు గమనించింది ముకుంద. అంతవరకు తను మురారి చేతిలో ఉండటం వెంటనే కంగారుగా కిందికి దిగిపోయింది. సారీ మురారి, చూసుకోలేదు అంది ముకుంద కంగారుగా. అది సరే, అంత శ్రద్ధగా అక్కడ పెడుతున్నావు, ఇంతకీ ఏంటది అని అడిగాడు మురారి. ఇదా, నా ఫేవరెట్ గాడ్ లార్డ్ శ్రీకృష్ణ విత్ రాధా అండ్ సత్య. ఈ పెయింటింగ్ నా చేతితో నేనే గీశానంది ముకుంద ఉత్సాహంగా. ఫోటో బాగుంది కానీ కృష్ణుడి పక్కన రాధ మాత్రమే ఉంటే సరిపోయేది కదా, సత్యను కూడా పెట్టాలా? ఐ మీన్ రాధాకృష్ణ ఫోటో అయితే చూడ్డానికి ఇంకాస్త బాగుండేదేమో అంటున్నా అన్నాడు మురారి. అయ్యో పిచ్చి మురారి, గోవిందుడు అల్లరివాడు అందరివాడు, అన్నింటికి మించి ఇద్దరివాడు. చిన్ని కన్నయ్య పక్కన వాళ్ళిద్దరు ఉంటేనే ఫ్రేమ్ కంప్లీట్ అవుతుంది, నిండుగా ఉంటుంది. ఆయనకు 2 భార్యలే అందం అని చెప్పింది ముకుంద చిరునవ్వుతో. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. ఏదేమైనా నీ దగ్గర ఇలాంటి టాలెంట్ కూడా ఉందని నాకు ఇంతవరకు తెలియదు. గుడ్ అన్నాడు మురారి. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా వచ్చు అంది ముకుంద ఉత్సాహంగా. నీ టాలెంట్లని తర్వాత చూస్తాను, కానీ ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి. నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే పడిపోయేదానివి అన్నాడు మురారి. లేదు మురారి, నేను కరెక్ట్గానే ఎక్కాను, కావాలంటే చూపిస్తానంటూ మళ్ళీ స్టూల్ ఎక్కింది ముకుంద. ఈసారి సరాసరి కింద నిల్చున్న మురారిపై దబ్బున పడిపోయింది. అయ్య బాబోయ్, రాక్షసి, చంపేశావే తల్లి అన్నాడు మురారి బాధగా. డౌట్ లేదు, ఇది ఏదో ఒకటి చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసే ప్లాన్ వేసింది, అందుకే కావాలని ఇలా చేస్తుంది అన్నాడు మురారి. అయ్యో, నేను కావాలని చేయలేదు మురారి, సారీ అంది ముకుంద. అరే, ఈ స్టూల్ ఎక్కిన ప్రతిసారి ఇలాగే పడిపోతున్నాను చా అనుకుంటూ కింద పడిన మురారికి చెయ్యి అందించింది ముకుంద. ఏమే, నా మీదేమైనా పాత కక్షలుంటే డైరెక్ట్గా చెప్పాలి, కానీ ఇలా ఇండైరెక్ట్గా పగదీర్చుకుంటావా అన్నాడు మురారి నవ్వుతూ. నిజంగా నేను కావాలని చేయలేదు బావా, అనుకోకుండా జరిగిపోయింది అంది ముకుంద బాధగా. ఆమె అలా బాధగా అయిపోగానే మురారి కొంచెం కంగారు పడ్డాడు. ఏ ముకుంద, నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే బాధపడుతున్నావా? అయినా నాకేం కాలేదు చూడు అన్నాడు మురారి కంగారుగా. లేదు, నేను బాధపడుతున్నాను కాబట్టి నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు నడుము నొప్పిగా ఉంది కదా, ఉండు, నా రూమ్లో ఆయింట్మెంట్ ఉంది తీసుకొస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ముకుంద. చా, ఈ కాస్త నొప్పి కోసం అనవసరంగా ముకుందని బాధ పెట్టాననుకున్నాడు మురారి. ఆయింట్మెంట్ తీసుకొని రూమ్కి వెళ్ళింది ముకుంద. బెడ్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మురారి. పాపం ఎంత నొప్పిగా ఉందో అనుకుంది ముకుంద. మురారి అని ప్రేమగా పిలిచింది ముకుంద. ముకుంద వాయిస్ విని మెల్లగా కళ్ళు తెరిచాడు మురారి. రే ఈడియట్, నువ్వు చేసిందేమీ నాకు నచ్చలేదురా అంది ముకుంద కోపంగా. నేనేం చేశాను అన్నాడు మురారి అర్థం కాక. నీకు నడుం నొప్పి పెట్టింది కదా, అందుకే ఆయింట్మెంట్ తీసుకొచ్చాను, ఆ లోపే రూమ్కి వచ్చేసావంది ముకుంద. అయ్యో ముకుంద, చెప్పాను కదా నాకేమీ కాలేదన్నాడు మురారి చిరునవ్వుతో. ఇందాక నీ కళ్ళలో బాధ నేను చూశాను, అబద్ధం చెప్పకు అంది ముకుంద కోపంగా. మొండిపిల్ల, చెప్తే వినవు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఆయింట్మెంట్ నేను తీసుకోవాలి అంతేనా అన్నాడు మురారి. అక్కర్లేదు, నువ్వు మంచం మీద పడుకో, నేను ఆయింట్మెంట్ రాస్తానంది ముకుంద. ఏంటి, నువ్వు రాస్తావా? ఏం వద్దు, ఇచ్చేసే, నేను ఎలాగలా రాసుకుంటా అన్నాడు మురారి కంగారుగా. అరే, చెప్తే అర్థం కదా, నీ వీపు మీద నువ్వే ఎలా రాసుకుంటావు? వెనక్కి తిరిగి పడుకో అంది ముకుంద చిరుకోపంగా. ఇంకా ముకుంద వినదని అర్థమై నవ్వుకుంటూ బెడ్ బోర్లా పడుకున్నాడు మురారి. మెల్లగా అతని టక్ తీసి షర్ట్ కాస్త పైకెత్తి తెల్లని అందమైన నడుంపై తన మృదువైన చేతులతో సున్నితంగా ఆయింట్మెంట్ రాయసాగింది ముకుంద. అబ్బా, నొప్పిగా ఉందే, గట్టిగా రుద్దకు అన్నాడు మురారి కళ్ళు మూసుకొని. ఇంత నడుం నొప్పి పెట్టుకొని ఏం లేదని అబద్ధం ఏం చెప్పావు కదా అంది ముకుంద. అంటే నీకెందుకు, అనవసరంగా ఇబ్బంది అని అన్నాడు మురారి మొహమాటంగా. ఇబ్బంది ఏంట్రా, నా వల్లే కదా ఇదంతా జరిగింది, అయినా నా మురారి దగ్గర నాకెందుకు ఇబ్బంది అంది ముకుంద సీరియస్గా రుద్దుతూ.
ఆమె తెలిసిందో తెలియకందో తెలియదు కానీ ఆమె నోటి వెంట వచ్చిన నా మురారి అన్న పదం ఒక్కసారిగా మురారి మనసుకు నేరుగా తాకింది. ఎందుకో తన మనసు తెలియకుండానే బాధగా అయిపోయింది. ఇదిగో రాసింది చాలే, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పాడు మురారి పైకి లేచి. సరే, నువ్వెక్కడికి కదలకుండా రెస్ట్ తీసుకో అంటూ బయటికి వెళ్ళిపోయింది ముకుంద. మురారి కూడా బాధగా ఏదో ఆలోచించుకుంటూ అక్కడే కూర్చొని పోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.